ఈ వీడియోలో మీకు చూపిపోతున్నాను వివో మొబైల్ ఫోన్స్‌ని ఎలా సెటప్ చేయాలి, ఎటువంటి యాడ్స్ లేకుండా. అదే విధంగా కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్నమాట. ఈ ఆప్షన్స్‌ని టర్న్ ఆఫ్ చేయాలి. లేదంటే మీ ప్రైవసీ అనేది లీక్ అయిపోతుంది ఇంటర్నెట్‌లో. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్‌ని ఫార్మాట్ చేసిన తర్వాత, లేకుంటే మొబైల్‌ని బాక్స్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసినట్లయితే లాంగ్వేజ్ అయితే అడుగుతుందన్నమాట. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి లొకేషన్ అయితే అడుగుతుందన్నమాట. ఏ కంట్రీ అని చెప్పని దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి అన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అన్నమాట. ఫాలో అవ్వండి చాలా జాగ్రత్తగా. మొదటగా వచ్చేసి అగ్రీమెంట్ అండ్ టర్మ్స్ అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడ మీరు కంపల్సరీగా అన్ని బాక్సెస్ అయితే చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇది వైఫై అయితే స్కాన్ చేస్తుందన్నమాట. అవైలబుల్ ఏవే ఉన్నాయని చెప్పని. ఒకవేళ మీరు బ్యాకప్ ఫైల్ లేకుండా ఈ మొబైల్ ఫోన్ సెటప్ చేయాలనుకుంటున్నారు అంటే వైఫైకి అయితే కనెక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. సో నేను రికమెండ్ చేసేది కూడా వైఫైకి అయితే కనెక్ట్ అవ్వకుండా అయితే మొబైల్ ఫోన్ అయితే సెటప్ చేయండి ఆఫ్లైన్ మోడ్ లో. సో దట్ మనకి ఏంటంటే అడిషనల్ గా ఏ డేటాను బ్యాక్గ్రౌండ్ లో డౌన్లోడ్ అయితే అవ్వదన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి బాటమ్ లో సెటప్ ఆఫ్లైన్ ఆప్షన్ కదా లెఫ్ట్ సైడ్, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక పాపప్ అయితే వస్తుంది ఈ విధంగా. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి కంటిన్యూ అనే ఆప్షన్ ని. ఇప్పుడు వచ్చేసి కొన్ని గూగుల్ సర్వీసెస్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఎనేబుల్ అయ్యే ఉంటాయి అనమాట, అంటే ఆన్ అయ్యే ఉంటాయి. నేను ఏవైతే ఆఫ్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా ఆఫ్ చేసి సెటప్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయండి. సో దీని తర్వాత యాక్సెప్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట బాటమ్ లో. తర్వాత ఇది స్క్రీన్ అన్లాకింగ్ మెథడ్ అయితే అడుగుతుంది అనమాట. ప్యాటర్న్ పాస్వర్డ్ ఏంటి అని చెప్పని ఇదైతే స్కిప్ చేసేయండి. మీరు మళ్ళీ కావాలన్నట్టయితే సెట్టింగ్స్ అయితే సెటప్ చేసుకోవచ్చు. తర్వాత ఇది సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్ డేటా అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది ఈ విధంగా. ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట, అగ్రీ డిసగ్రీ. అగ్రీ మీద అయితే క్లిక్ చేయకండి, డిసగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. సో దట్ మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇవే చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్. నేను ఏవైతే ఆఫ్ చేస్తున్నానో అవన్నీ కూడా ఆఫ్ చేసేసేయండి. ఆల్మోస్ట్ మనమైతే సెటప్ ప్రాసెస్ ఎండ్ కి అయితే వచ్చేసాం అనమాట. తర్వాత ఇది నావిగేషన్స్ లేకుంటే గెస్చర్స్ అని అడుగుతుంది. మీరు ఏది ఇష్టపడితే అదైతే సెట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తే ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది ఈ విధంగా. ఫైనల్ గా గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. దాన్ని అయితే క్లిక్ చేయండి. అంతే, ఎప్పుడైతే సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు వన్స్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిన తర్వాత కొన్ని అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి అనమాట బ్యాక్గ్రౌండ్ లో. మీరు దాన్ని అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు ఇన్స్టాల్ అయిన తర్వాత. లేదు అంటే అసలు ఇన్స్టాల్ అవ్వకుండా స్కిప్ కూడా అయితే చేయొచ్చు అనమాట. మీకు ఒక పాపప్ లాగా అయితే కనిపిస్తుంది కొన్ని మొబైల్ ఫోన్స్ లో. సో అదనమాట గైస్, ఈ విధంగా అయితే మీరు సెటప్ చేయాలి మీ వివో మొబైల్ ఫోన్ ని క్లీన్ గా, ఎటువంటి యాడ్స్ లేకుండా అనమాట. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే విధంగా ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వివో మొబైల్ యూస్ చేస్తున్నారంటే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.